బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం దాదాపు 20 మంది పార్టీ ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ఉండడంతో ఢిల్లీ పర్యటనకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా సిబిఐ, ఈడీ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. జూలై 1న బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. దాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆగస్టు 27వ తేదీకి వాయిదా వేసింది. దీంతో మంగళవారం బెయిల్ వస్తుందో లేదో అని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇటీవల కవిత స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం వైద్యులు సూచించినట్లు ఇంటి నుంచే మెడిసిన్ అందిస్తున్నారు జైలు అధికారులు. అప్పుడప్పుడు జైలులో వైద్యులతో చికిత్స సైతం అందిస్తున్నారు. కాగా మార్చి 15న ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో భాగంగా కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గత 5 నెలలుగా ఆమె తీహార్ జైల్లోనే ఉన్నారు.